అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో 31వ అధ్యాయము మధురా నగర యాత్ర. గోపి సమేత గోపికా రమణుని సందర్శనం. కొంతకాలం ఖోడ్బాను ఆశ్రమంలో గడిపి బాబా పురాణ్ దాస్ హైదరాబాద్ లో ఉన్న తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కొందరు సాధువులు వచ్చి తపస్విని దర్శించి, మహాత్మా, మేము కొన్ని పుణ్యతీర్థాలు సేవించుకుని మీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం. దారిలో సిద్ధగుండం అనే పర్వతానికి వెళ్ళాం. అక్కడ పర్వత గుహలో ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు. ఆయనను దర్శించాలని మేము చాలా ప్రయత్నించాం, కానీ మాకు ఆయన దర్శనం కలగలేదు. బహుశా మాకు దర్శనం ఇవ్వడానికి ఆ మహాత్ముని మనసు అంగీకరించలేదేమో. మీలాంటి మహానుభావులు వెళ్తే ఆయన దర్శనం ఇవ్వవచ్చు. సిద్ధకుండం ఇక్కడికి సుమారు 4 క్రోసుల దూరంలో ఉన్న తుగ్లాబాద్ సమీపంలో ఉంది అని చెప్పారు. దేశ దిమ్మరులైన సాధువుల మాటలు విన్నాడు తపస్వి. సాధు దర్శనం అంటే తపస్విజీకి ఎంతో ఇష్టం. అక్కడికి వెళ్లి సిద్ధపురుషుని దర్శించాలని నిశ్చయించుకున్నాడు. ఆశ్రమాన్ని కనిపెడుతూ ఉండమని లాల్ దాస్ తో చెప్పి తుగ్లాబాద్ దగ్గర ఉన్న కుండానికి నడిచి వెళ్ళాడు. అక్కడికి చేరాక ఆ గుహలో 1 సంవత్సరం పాటు తపస్సు చేయాలన్న సంకల్పం వచ్చింది. దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి గుహలో కూర్చొని తపస్సు ప్రారంభించారు. ఏకబిగిన కొన్ని రోజులు ధ్యానంలో ఉండడం, జాగృత అవస్థకు వచ్చాక గుహ బయటికి వచ్చి అవయవాలు తిమ్మిర్లు పోగొట్టుకునేందుకు ఎండలో కూర్చోవడం, ఇలా 10, 12 గంటలు గడిపాడు. కానీ ఆయనకు ఏ సిద్ధ పురుషుడు కనిపించలేదు. వేసవి కాలంలో గుహ వేడెక్కడం వల్ల రాత్రి వేళల్లో గుహ లోపల కాకుండా ఆరుబయట పడుకునేవాడు. ఒకరోజు రాత్రి తపస్విజీ రతిబండపై పడుకున్నాడు. ఇంకా పూర్తిగా నిద్ర పట్టలేదు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక చిరుతపులి వచ్చి ఆయన కాళ్ళను వాసన చూసింది. కానీ ఆ చిరుతపులి ఆయనకు ఏ విధమైన హాని తలపెట్టలేదు. పులి మీసాల రాపిడికి, దాని నోట్లో నుంచి వస్తున్న దుర్గంధాన్ని ఆయనకు నిద్రాభంగమైంది. కళ్ళు తెరిచి చూశాడు, కానీ లేచి కూర్చోకుండా అలాగే పడుకున్నాడు. ఆయన మెలకువగానే ఉన్నాడని గ్రహించిన చిరుత కొంత దూరం వెళ్లి ఆయనను చూస్తూ నిలబడింది. అది ఏం చేస్తుందో చూద్దామని తిరిగి కళ్ళు మూసుకున్నాడు. చిరుత తిరిగి వచ్చి ఆయన శరీరాన్ని, కాళ్ళను వాసన చూసింది. ఆయన చిరుతపులి చెంప మీద గట్టిగా కొట్టాడు. పులి బెదిరి పారిపోలేదు. ఆయనకు హాని తలపెట్టలేదు. బిగ్గరగా గాండ్రించి ఆయన దగ్గర నిలబడింది. దాని వింత ప్రవర్తన సన్యాసికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు చిరుతపుడితో, చూడు కుమారా, నువ్వు నా నిద్ర పాడు చేయకు. కావాలంటే మెదలకుండా పడుకో. నేను ఇలా అన్నానని కోపం తెచ్చుకోకు అని అనునాయంగా చెప్పాడు. చిరుతపులి కదలకుండా అక్కడే నిలబడింది. అయితే నా మాట వినవా? అయినా పర్వాలేదు. నీకిక్కడ పడుకోవాలని లేకపోతే ఎక్కడికైనా వెళ్లి పడుకో. కానీ నా నిద్రకు మాత్రం పాడు చేయకు. నీకు పుణ్యం ఉంటుంది. కావాలంటే రేపు రా అని సాదరంగా చెప్పాడు సన్యాసి. చిరుతపులి సన్యాసి మాటలోని అంతరార్థాన్ని గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తపస్వి గృహ బయట మామూలుగా నిద్రపోయాడు. మరుసటి రోజు గృహలో కూర్చొని ధ్యానం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు చిరుతపులి ఆయనకు కనిపించలేదు. ఒకరోజు రాత్రి మళ్ళీ వచ్చి తపస్విని ఇబ్బంది పెట్టకుండా నిశ్శబ్దంగా కూర్చుంది. సిద్ధపురుషే చిరుతపురి రూపాన్ని ధరించి తనకు దర్శనమిచ్చినట్టుగా జ్ఞాన దృష్టి ద్వారా తెలుసుకున్నాడు సన్యాసి. మానవ రూపంలో కనిపించడం ఆయనకి ఇష్టం లేదని భావించాడు. మహాత్ముని గుహలో చాలా కాలం నివసించానని, ఇక ఎక్కువ కాలం ఉండకూడదని తలచి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సిద్ధగుండం నుంచి తిరిగి వచ్చాక కొన్ని నెలల పాటు గోడ్బాన్ ఆశ్రమాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఒకరోజు దయారాం అనే భక్తుడు తపస్వి దర్శనానికి వచ్చి, మహారాజు, కుసంబి అరణ్యంలో గోరఖ్పూర్ సమీపంలో ఒక మహమ్మదీయ ఫకీర్ ఉన్నాడు. ఆయన గొప్ప మహాత్ముడు. కావాలంటే మీరు వెళ్లి ఆయనను చూడవచ్చు అని చెప్పాడు. సాధువులను కలుసుకోవడం అంటే సహజంగా ఉత్సాహం గల తపస్వీజీ కొన్ని రోజులు నడిచి చివరకు గోరఖ్పూర్ చేరుకొని మహమ్మదీయ ఫకీర్ గురించి వివరాలు అడిగాడు. అక్కడ ఉన్నవారు ఫకీర్ ఎక్కడ ఉండేది సరిగ్గా చెప్పలేకపోయారు. తపస్వి కూసంబి అరణ్యంలో అటు ఇటు తిరిగాడు. చివరకు కొంత దూరం ఒక గుడిసె కనిపించింది. బహుశా ఫకీర్ నివాసం అయి ఉంటుందని గుడిసె దగ్గరికి వెళ్ళాడు. సాధు పొంగవల సహజ జ్ఞానం అసహ్యమైంది. ఆయన అనుకున్నది అక్షరాల నిజమైంది. తపస్విజీ గుడిసెను సమీపిస్తూ ఉండగా కుటీరం లోపల నుండి ఫకీరు, స్వామీజీ మహారాజ్ స్వాగతం, నేను ఇప్పుడే నా మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాను, రండి రండి అని ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు. తపస్విజీ కుటీరంలో ప్రవేశించగానే సాదరంగా సలాం చేసి, మహాత్మా, నన్ను చూడడానికి మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మీకు ధన్యవాదాలు. నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. నేను మీకు ఏమి పెట్టగలను? మీరు నేను తినే చేపలు, మాంసం తినడని నాకు తెలుసు. మీకు నేనేమి సమర్పించుకోగలను అని అడిగాడు మహాత్మా. నేను శాకాహారిని. మాంసం, చేపలు నేను తినను. ముందు మీరు మీ భోజనం పూర్తి చేయండి అని చెప్పి తపస్విజీ కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. ఫకీరు త్వర త్వరగా భోజనం ముగించి చేతులు కడుక్కొని వచ్చి తపస్విజీకి దగ్గరగా కూర్చొని, మీలాంటి మహాతపస్వి ఈ ఫకీరు
కుటీరానికి రావడం నా అదృష్టమని వినయంగా చెప్పాడు. మీరు ఏదైనా స్వీకరించాలని ప్రార్థించాడు. ఇంతలో ఫకీరు సేవకుడు కొద్దిగా మాంసమిగురును పళ్ళెంలో ఉంచి పైన తెల్లటి గుడ్డ కప్పి తీసుకొనొచ్చి తపస్వి ముందుంచాడు. తపస్వి అది గమనించి మహాత్మా, నేను మాంసం తిననని చెప్పాడు. ఫకీరు పళ్ళ్యాన్ని చేతిలో పట్టుకొని, స్వామీజీ, ఈ పళ్ళెంలో ఉన్నది మాంసం కాదు, ఉడికించిన బంగాళదుంపలని చెప్పి పళ్ళెంపై కప్పిన గుడ్డను తొలగించేసరికి మాంసం ముక్కలు బంగాళదుంపల ముక్కలుగా మారిపోయాయి. వీటిని తినడానికి మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు ఫకీరు. తపస్వి 2 ముక్కలు తిని ఫకీరును సంతోషపరిచారు. ఫకీరు తపస్వీజీకి 2 చేతులు పట్టుకొని స్పృశించి ఆ విధంగా తపస్వీజీపై తనకు గల గౌరవాన్ని వ్యక్తపరిచాడు. ఇంతలో సేవకుడు ఎక్కడి నుంచో కొన్ని అరటిపండ్లు తెచ్చి తపస్వీజీకి ముందించారు. ఫకీరు అరటిపండ్లు తపస్వీజీకి సమర్పించి తన ఆతిథ్యాన్ని సిద్ధులను కనపరిచాడు. ఇద్దరు కొంచెం సేపు ఇష్టాగోష్ఠిగా సాగించాక ఫకీరుకు వీడ్కోలు చెప్పి తపస్వి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. దైవచింతన గల సాధు పుంగవులు హిందువులైనా, మహమ్మదులైనా, మరి ఇతర మతానికి చెందిన వారైనా వారిని దర్శించడం అన్నది తపస్వీజీ సిద్ధాంతం. మార్గాలు వేరు కావచ్చు, కానీ మహత్ ఒకటే. గూడుల రూపం వేరు కావచ్చు, గుర్తు ఒకటే. సాధనాలు వేరు కావచ్చు, సాధ్యం ఒకటే. అధ్యయనాలు వేరు కావచ్చు, ఆత్మ ఒకటే. ధ్యానాలు వేరు కావచ్చు, ధ్యేయం ఒకటే అన్నది తపస్వి సమత్వ దృష్టి. ఫకీరు మంచి జ్ఞాని అని, తన మతానికి అనువైన తపశ్చర్యల వల్ల అనేక సిద్ధులు పొందాడని, ఉత్తమ యోగులతో ఆయన ఒకడని తపస్వీజీ మాటల్లో మధ్యలో తన శిష్యులకు చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలం కోడ్బాన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ కాలం గడిపాడు తపస్వీజీ. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. ఆ మాసంలో మధురా నగరంలో ఇతర ప్రదేశాల్లో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలను చూడడానికి 30 మైళ్ళు నడిచి మధురా నగరం వెళ్లి అక్కడ నాదూరాం భవనం అనే ధర్మశాల మేడపై ఉన్న చివరి అంతస్తులో ఒక గదిలో బస చేశాడు. ధర్మశాల పోలిద ద్వారాజ అనే వీధిలో ఉంది. మధురలోని శ్రీకృష్ణ దేవాలయంలోని ప్రత్యేక పూజలు చూశాడు. మధుర నగరం కృష్ణ పరమాత్మ అవతరించిన పావన స్థలం. ఉత్సవ దినాలలో ఒకరోజు తపస్వీజీకి అసాధారణ రహస్యానుభూతి కలిగింది. అలవాటు ప్రకారం ఒకరోజు తెల్లవారుజామున 3-4 గంటల మధ్యన యమునకు స్నానానికి వెళ్ళడానికి నిద్రలేచి కొంచెంసేపు వాసాలలో నిలబడి చుట్టూ కలియ చూశాడు. నగరం అంతా నిద్రపోతుంది. సాధారణంగా నగరవాసులంతా వేకోజామున నిద్రలేవరు. మేడపై ఉన్న పిట్టగోడను ఆనుకొని కింద వీధిల్లో చూశాడు. ఇతర సమయంలో జన సమూహంతో రద్దీగా ఉండే ఆ వీధి ఆ సమయంలో ఏ అలికిడి లేకుండా నిర్మానుషంగా ఉంది. అంతలో హఠాత్తుగా వీధి కుడివైపు నుండి ఎంతో లలితమైన మధుర గానం వినిపించింది. చటుక్కున అటు తిరిగి చూశాడు. కొందరు స్త్రీలు పాటలు పాడుకుంటూ ఆ వీధిలో నుంచి నడుస్తూ యమునా తీరాన గల విశ్రమ ఘాట్ వైపుకు వెళ్తున్నాడు. పిట్టగోడ నుంచి బాగా కిందికి వంగి సుందర సుందరాంగుల సమూహాన్ని చూశాడు. నారిమళ్ల మధ్య మురారి వయ్యారంగా నడుస్తున్నారు. కన్నయ్యను కనులారా చూశాడు. కన్నయ్య ఎడమ చేతిలో మురళిని పట్టుకున్నాడు. కుడి చెయ్యి ఒక గోపికమని భుజంపై ఉంచి మెల్లగా నడుస్తూ ఒక్కసారి తలెత్తి తపస్విని చూశాడు. వారి చూపులు కలిశాయి. గోపాలుడు గోపి సమేతంగా దర్శనమిచ్చినందుకు పరవశించిపోయాడు తపస్వీజీ. ఆ సమూహాన్ని అనుసరించాలని త్వరగా 40 మెట్లు గల మేడపై నుంచి దిగి వీధిలోకి వెళ్ళాడు. పోలిధ్వరాజ వీధిలో నుండి నడిచి వెళ్తున్న ఆ బృందావాన్ని కలవడానికి ప్రయత్నించాడు. నడక వేగాన్ని పెంచాడు. ఎంత త్వరగా నడిచినా తన ముందు నడిచి వెళ్తున్న కన్నయ్యను, గోపికా బృందాన్ని కలుసుకోలేకపోయాడు. అలా ఆ బృందాన్ని అనుసరించి 3-4 ఫల్లంగులు నడిచారు. ఎలాగైనా గోపికా బృందంతో కలిసి నది వరకు నడిచి వెళ్దామని ఆరాటపడ్డాడు. చివరికి ఆ బృందం వీధి మలుపులు తిరిగి పక్క వీధిలోకి మళ్ళింది. అదృష్టవశాత్తు లభించిన ఆ మహదవకాశాన్ని పోకూడదని తలచి గోపికా బృందం వెనక పరుగు తీశాడు. తీరా వీధి మలుపు తిరిగేసరికి ఆ అద్భుతమైన దృశ్యం అకస్మాత్తుగా అదృశ్యమైంది. తన ముందు ఎవ్వరు లేరు. ఆహా! గోపికలతో పాటు తనకు దర్శనం ఇవ్వడానికి గోపాలుడు ఆ దృశ్యాన్ని కల్పించాడని భావించి వీధి చివరన కొంచెం సేపు నిలబడ్డాడు. అప్పుడు ఆయన శరీరం భూమిపైన, మనసు కృష్ణ పరమాత్మ పాదపద్మాల దగ్గర ఉన్నాయి. ఆ దృశ్యం ఊహాతీతమైంది. ఆ కాలంలో గోపికారమణుల రూపలావణ్యం, వస్త్రాధరణ వాళ్ళ గోపికారమణునితో గడిపిన విధానాన్ని తెలుపుతుంది. సన్యాసి నదిలో స్నానం చేసి తన బసకు చేరుకున్నాడు. మధురలో కొన్ని రోజులు ఉండి ఉత్సవాలను దర్శించి తిరిగి కోడ్బాన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆయన మనసు నిరంతరం కృష్ణనామంతో పరిధ్వనిస్తూనే ఉంది. 32వ అధ్యాయం. పితాపుత్రుల సమయాగం. తపస్విజీ మధురా నగర యాత్రకు వెళ్ళక ముందే హరిద్వాసు, లాల్ దాసులు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు
లకు అరణ్యంలో నివసించడం వలన వచ్చే కష్టాలు తట్టుకునే ధైర్య సాహసాలు లేకపోయాయి. వాళ్ళు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడానికి కారణం తపస్వీజీ చాలా కాలం ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఆశ్రమం ఆహార పదార్థాలు పుష్కలంగా ఉండేవి. మరొకప్పుడు ఒక్క గింజ కూడా ఉండేది కాదు. వాళ్ళు పడుతున్న కష్టాలను తపస్వీజీ విన్నవించాక ఆయన ఇలా సమాధానం చెప్పాడు. చూడండి నాయనల్లారా, నేను ఒక బికారిని. ఈశ్వరుడు ఏది ప్రసాదిస్తే అది నాకు భిక్ష. సన్యాసినైన నాకు అదే అక్షయం. పక్షులు వాటికి లభ్యమైతే తిని గూటిలో హాయిగా నిద్రిస్తాయి. అవి ఆహారాన్ని నిల్వ చేసుకోవు. ఈ విషయంలో నేను కూడా పక్షిలాంటి వాడినే. మీరిద్దరూ అమిత శ్రద్ధాభక్తులతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నాకు ఎనలేని సేవలు చేశారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉంది. నిజమే. కానీ నేను ఏం చేయగలను? ఒక్క రాత్రికి సరిపడే ఆహారం కూడా నేను సమకూర్చుకోలేను. అందుచేత మీరు ఎక్కడైనా వెళ్లి సుఖంగా ఉండండి. ఎన్నడూ కృష్ణ నామస్మరణను మరవకండి. ఆ పరమాత్మ మిమ్మల్ని కాపాడతారు. హరిదాస్, లాల్దాసులు ఒకరి తర్వాత ఒకరు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయారు. అందువల్ల మధుర నుంచి తిరిగి వచ్చాక ఏకాంతవాసానికి అలవాటు పడిన తపస్విజీ ఒంటరిగా కాలం గడుపుతున్నాడు. ఆయనకు బాగా ఆకలి వేసినప్పుడు అమ్మ కానీ లేదా ఇతర భక్తులు గాని గోధుమ రొట్టెలు, పాలు ఇస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు వేకువజామున తపస్వీజీ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆశ్రమం లోపల బయట చీకటిగా ఉంది. సూర్యుని తొలికిరణాలు ఇంకా భూమిని చేరలేదు. ఆశ్రమంలో ఒక మూలన కూర్చొని ఉండగా ఆయనకు కంటికి కనిపించని ఆకాశవాణి వాక్కులు వినిపించాయి. "ఓ సన్యాసి విను! నువ్వు సన్యాసం స్వీకరించక ముందు నీకు ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. నువ్వు ఇల్లు విడిచిపెట్టక ముందే ఆ పిల్లవాడు మృతి చెందాడు. ఆ పిల్లవాడు తిరిగి ఆగ్రాకు సమీపంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆ బాలుడు నిన్ను బృందావనంలో కలుసుకుంటాడు." ఆ మాటలు విని తపస్వి వెంటనే కళ్ళు తెరిచాడు. ఆయన రెండవసారి కాయకల్ప చికిత్స పొందుతూ ఉండగా నారద మహర్షి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కమండలం చేతి పట్టుకొని కోడ్బానకు 30 మైళ్ళ దూరంలో ఉన్న బృందావనానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఉన్న కొన్ని ఆశ్రమాలను సందర్శిస్తూ నింపాదిగా నడిచి వెళ్లి బృందావనం చేరుకున్నాడు. ఆ సమయంలో బృందావనంలో రాసలీల ఉత్సవాలు జరుగుతున్నాయి. యమునలో స్నానం చేసి ఒక కదంబ వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు ఆయన అంగవస్త్రమే కట్టుకున్నాడు. పొడవాటి గడ్డం, పొడవైన జడలు ఆయన నిండైన విగ్రహానికి మరింత శోభనిచ్చాయి. పద్మాసనం వేసుకొని యమున ఒడ్డున కదంబ వృక్షం కింద కూర్చొని తేజస్సుతో గంభీరంగా, దృఢంగా ఉన్న ఆకారంతో, స్మితవదనంతో ఉన్న తపస్వి చుట్టూ ఆయనే చూస్తూ చాలా మంది యాత్రికులు గుమికూడాడు. ఆ జన సమూహంలో 12 సంవత్సరాల వయసు పసివాడు ఒకడు ఉన్నాడు. బాలుడు గుంపులో నుంచి చుచ్చుకొని బయటికి వచ్చి పరుగున వెళ్లి సన్యాసి పాదాలపై పడ్డాడు. వెక్కి వెసికి ఏడుస్తూ సన్యాసితో హిందీలో పితాశ్రీ ఆప్ ఇత్నే సాల్ కహా కయా గయే తే, నాన్నగారు ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడికి వెళ్లారు అంటూ అవే మాటలు అనేక సార్లు పలికాడు పసివాడు. తపస్వి చుట్టూ కూర్చున్న అనేక మంది సాధువులు, యాత్రికులు బాలుని వింత ప్రవర్తనను ఆశ్చర్యపోయారు. బాలుడు ఏడుస్తూ వెళ్లి సరాసరి సన్యాసి తొడపై కూర్చున్నాడు. బాలుని ఏర్పు ఎంత ప్రేమగా మాట్లాడుతూ తపస్వి చేస్తున్న లాలన చూస్తూ అందరూ ఎంతో ఆశ్చర్యపోయాడు. పిల్లవాడు ఏదో తెలియని ఆవేదనతో ఆరాటపడుతున్నాడు. బాలుడు అంతరాలలో పూర్వ జన్మ స్మృతులు స్మరించాయి. అందుకే పసివాడు దిగ్గున వెళ్లి తపస్విజీ తొడపై కూర్చున్నాడు. వయసులో ఎంత పెద్దవాడైనా ఆయన మహాన్వితుడు, మహాతపస్వి అన్న విషయం అమాయకు బాలుడికి అనవసరం. బాహ్య ప్రపంచంలో బాలుడికి ప్రమేయం లేదు. పిల్లవాడు తపస్విలో అనురాగం, ఆప్యాయత, ఆదరణ, ప్రేమ గల తన తండ్రిని మాత్రమే చూస్తున్నాడు. మర్యాదలు, కట్టుబాట్లు వీటితో కుర్రవాడికి సంబంధం లేదు. తపస్విజీ గడ్డం, జడలు నిమురుతున్నాడు. ఆయన తొడలు చరుస్తున్నాడు. బొజ్జ తడుముతున్నాడు. ఛాతీని తాకుతున్నాడు. నాన్నగారు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్లారు అని మారం చేస్తూ పదే పదే అడుగుతున్నాడు. మాయా మర్మం ఎరుగని పసికందు తపస్వీజీ పిల్లవాడి బుగ్గలు, నుదురు నిమురుతూ బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏం కావాలో చెప్పు, ఏడవకు అని ఆప్యాయంగా అడిగాడు. పక్కన ఉన్న వాళ్ళు కొన్ని తినుబండరాలు, పండ్లు తపస్వీజీకిచ్చి వాటిని పిల్లవానికి ఇమ్మని చెప్పాడు. తపస్విజీ వాటిని బాలునికి ఇచ్చి నీకు కావలసినవన్నీ తిను అని అన్నాడు. బాలుడు వాటిని దేన్ని తీసుకోలేదు. కానీ ఏడవడం ఆపాడు. పదే పదే నాన్నగారు, నాన్నగారు అంటూ మాట మాత్రం మానలేదు. తపస్వీజీ పిల్లవాడిని బుజ్జగిస్తూ బాబు నువ్వు ఎవరు? నీ తల్లిదండ్రులెవరు? నీ పేరేమిటి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ఆదరంగా అడిగాడు. పిల్లవాడు స్థిమితపడి నా పేరు హరివంశ. మాది పేదకేట గ్రామం. మా నాన్న చనిపోయాడు. మా అమ్మ మాత్రం ఉంది. నేను 4వ తరగతి వరకు చదువుకున్నాను. ఇప్పటి నుండే మీరే నా తల్లి, తండ్రి. నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. మీరు ఎక్కడికి వెళితే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పి తపస్విజిని గాఢంగా కౌగిలించుకున్నాడు. వృద్ధిలోకి రావలసిన బాలుడు వృద్ధ ముముక్షువును వశుడవుతాడన్న మనసులు
కలిగించే ఆ దృశ్యాన్ని చూసి అక్కడ గుమిగూడిన వాడు ఆశ్చర్యపోయాడు. అయితే నారద మహర్షి మాటలు, ఆకాశవాణి పలుకులు విని తపస్వి మాత్రం ఆశ్చర్యపడలేదు. ఆయన హరివంశకు ఏ జవాబు చెప్పలేదు. కానీ బాబూ, కలవరపడకు, నీ దుఃఖాన్ని మర్చిపో, కృష్ణ పరమాత్మ నిన్ను కాపాడుతారు అన్నాడు. ఆ మాటలు విన్నాడు హరివంశ. చటుక్కున లేచి గుమికూడిన యాత్రికుల సమూహంలో చొరబడి కొందరు స్నేహితులను వెంటబెట్టుకొని వచ్చి వారందరినీ స్వామిని చూపించి, ఇదిగో ఈయనే మా నాన్నగారు. ఈ రోజు నుంచి నేను ఈయనతోనే ఉంటాను. మీరు ఊర్లోకి వెళ్ళి నాకు ఒక గొప్ప సన్యాసి ఆశ్రయం దొరికిందని, నా గురించి బెంగ పెట్టుకోవద్దని మా అమ్మతో చెప్పండి అని స్నేహితులతో, తనతో వచ్చిన కొందరు బంధువులతో చెప్పాడు. ఆ మాటలు విని హరివంశ బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయాడు. ఇక హరివంశ స్వామిని విడిచిపెట్టి రాడని నిశ్చయించుకొని అతన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. అలా హరివంశకు తపస్వి సాన్నిధ్యం లభించింది. తపస్వి వంశుల రాసలీల ఉత్సవాలు చూశాడు. ఆయన పూజారులు పెట్టిన భక్ష్యాలు ఇద్దరు కలిసి తిన్నారు. బాలుణ్ణి స్వామి తన బసకు తీసుకొని వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలుగానో తెలియిస్తున్న వాడిలాగా హరివంశ స్వామిని అనుసరించి వెళ్ళాడు. ఇద్దరు మధురా నగరం వెళ్లారు. స్వామి మామూలుగా బస చేసే నాథురాం భవనానికి వెళ్లారు. స్వామి రాక గురించి తెలిసిన అనేక మంది భక్తులు దర్శనానికి వచ్చి ఆ పిల్లవాడు ఎవరని స్వామీజీని అడిగాడు. స్వామీజీ జరిగిన సంఘటన భక్తులకు చెప్పాడు. అప్పుడు వాళ్ళు, చూడు బాబు, నువ్వు స్వామితో పాటు కోడ్బాన అరణ్యానికి వెళ్లి ఆయన పూరి గుడిసెలో ఒంటరిగా ఉండగలవా అని అడిగాడు. పిల్లవాడు తరుముకోకుండా, ఏం, మా నాన్నగారు ఉండగా ఈ అడవిలో ఉండడానికైనా నాకేంటి భయం అని చెప్పి వాళ్ళను మళ్ళీ మాట్లాడకుండా చేశాడు. కుర్రవాడి ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. హరివంశ కొన్ని కొన్ని ఉన్ని బట్టలు కొనమని భక్తులకు పురమాయించాడు తపస్వి. ఆయన భక్తులలో అనేక మంది ధనవంతులున్నారు. వాళ్ళు వెంటనే దుకాణానికి వెళ్లి కొన్ని దుస్తులు తెచ్చి హరివంశకిచ్చాడు. నాథురాం భవనాన్ని విడిచి కోడ్బాన అరణ్యానికి ప్రయాణమయ్యాడు. తపస్విజీ బట్టల మూటను చంకన పెట్టుకొని తపస్వితో పాటు బయలుదేరాడు. హరివంశ ఇద్దరు నెమ్మదిగా నడుస్తూ మధ్య మధ్యలో మజిలీలు చేస్తూ చివరకు కోడ్బాను అరణ్యంలో ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇంతకు ముందు హరిదాస్, లాల్ దాస్ల కోసం ఏర్పాటైన గదుల్లో ఉండమని తపస్వి హరివంశకు చెప్పాడు. హరివంశ త్వరలోనే వంట చేయడం నేర్చుకున్నాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి సేవ చేయడం మొదలుపెట్టాడు. హరివంశ ఋషిపుత్రుడు అయ్యాడు. హరివంశ అచిరకాలంలోనే సన్యాసం స్వీకరించడానికి కావలసిన అన్ని అర్హతలు సంపాదించుకుంటున్నాడని తపస్విజీ గ్రహించాడు. ఓకే మాస్టర్స్, రేపు 33వ అధ్యాయము గురునానక్, కృష్ణ పరమాత్మ, దత్తాత్రేయుల సందర్శనం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్.